సాయిరాం. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో చూద్దామా తల్లి? ఒక్క సెకండ్ ఆపు. ఈ వీడియోని ఇక్కడే ఆపి నువ్వు ఈ వీడియోను ఇప్పుడే చూస్తున్నావు అంటే అది కేవలం యాదృచ్ఛికం కాదు. అవును తల్లి, స్వయంగా షిరిడీ నుంచి కూడా నీ సాయి ఈ గురువారం రోజున నీతో మాట్లాడటానికి వచ్చాడు. సాక్షాత్తు నీ సాయి ఈ వీడియోని నువ్వు చూసేలా చేశాడు. ఈరోజు రాత్రి పడుకునే ముందు ఈ ఒక్క సందేశాన్ని విని పడుకో తల్లి. ఉదయం నిద్ర లేచేసరికి అద్భుతాన్ని చూస్తావు. ఇది సాక్షాత్తు షిరిడీ నుంచి కూడా నీకు నీ సాయి పంపిన రాత్రి రహస్య సందేశం. స్కిప్ చేయకు తల్లి, వదిలేయకు, నన్ను బాధ పెట్టకు, జాగ్రత్త అంటున్నారండి బాబాగారు. ఈరోజు రాత్రి ఈ క్షణం నీ కోసమే నీ సాయి పంపిన ప్రత్యేక సందేశం. నీ జీవితంలో కష్టాలు పైకి లేవలేనంతగా అణచివేస్తున్నాయా? అప్పుల బాధ, నెమ్మది లేని రాత్రుల్లో కన్నీళ్లు నిన్ను వేధిస్తున్నాయా? అలాగైతే ఈ వీడియోని చివరి సెకండ్ వరకు స్కిప్ చేయకుండా చూడు తల్లి. ఎందుకంటే చివర్లో నీ సాయి నీ కోసం అందించినటువంటి ఒక మహా మంత్రం నీ మొత్తం చీకటి జీవితాన్ని వెలుగులోకి తెస్తుంది, చీకట్లను పారద్రోలుతుంది, కష్టాలను కడతేరుస్తుంది, కన్నీళ్లను తుడిచేస్తుంది, నీకు అదృష్ట యోగం పట్టిస్తుంది. సగం చూసి ఆపేస్తే సాయి చెప్పేటటువంటి పరమ రహస్య సందేశం నీకు దక్కదు బిడ్డ, పక్కకి వెళ్ళిపోతుంది, జాగ్రత్త అంటున్నారండి బాబాగారు. నిజంగా ఈరోజు బాబాగారు చాలా లోతైన సందేశంతో వచ్చారు, పదునైన సందేశంతో వచ్చారు. బాబాగారి మాటలు వినుకున్న అర్థమేంటో పరమార్థమేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. ఇంతమంది సాయి భక్తులుండగా ఇది మీ కంట పడింది, మీ చెవిన పడింది, మీరు వింటున్నారు, చూస్తున్నారంటే అర్థమేంటి? బాబాగారు మిమ్మల్ని ఎంచుకున్నారు. ఈరోజు రాత్రి ఏదో మీకు చెప్పబోతున్నారు. అది కలలో కావచ్చు, సంకేతం రూపంగా కావచ్చు, ఏదో ఒక విధంగా బాబాగారు ఈరోజు రాత్రి మీతో మాట్లాడబోతున్నారు. సిద్ధంగా ఉండండి. ఆఖరిన చెప్పబోయే ఆ మంత్రం ఏంటో కూడా తెలుసుకోండి, మీ జీవితాన్ని మార్చుకోండి. అయితే ఎంతో నమ్మకమైన గురువు గారండి, శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 96698722. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నిర్మోహమాటంగా ఆయన్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మేము మా ప్రాబ్లమ్స్ తొలగించుకోవాలి, కానీ ఎక్కడికైనా వెళ్తే ఎవరికైనా తెలుస్తుందేమో, మా విషయాలు రహస్యంగా ఉంచుతారా, ఇలాంటి డౌట్స్ ఏమీ అక్కర్లేదు. మీ విషయాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే ప్రాబ్లమ్స్ మన ఇంట్లో అందరికీ తెలిసినప్పుడు కలిసి కట్టుగా కూర్చొని పరిష్కరించుకుంటుంటే కొంచెం బాధ తగ్గుతుంది. అలా కాకుండా కొంతమంది తెలుసో తెలియక వాళ్ళు చేసిన తప్పుల వల్ల, పొరపాటుల వల్ల కష్టాల్లో చిక్కుల్లో కూరుకుపోతుంటారు. వాటి నుంచి బయటపడాలి, దిక్కు తోచట్లేదు, ఎవరికి చెప్పాలో తెలియట్లేదు, ఊపిరి ఆడట్లేదు, ప్రాణం పోతోంది అనిపిస్తుంది. అలాంటి క్షణంలో ఖచ్చితంగా గురువు గారికి ఒక్కసారి కాల్ చేయండి. ఆ కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడేస్తారు, ఆ చిక్కుల నుంచి తప్పిస్తారు, మీకు ఒక ప్రశాంతమైన జీవితాన్ని ఇస్తారు. ఎందుకంటే 60 ఏళ్ల అనుభవం ఉంది జ్యోతిష్యం చెప్పటంలో. ఆయనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకి ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలున్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్తకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్ ఇస్తున్నారండి. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ చేయండి. తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. అయితే ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక్కసారి బాబాగారిని మనసారా తలుచుకుంటూ ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేయండి. బాబాగారి ఆశీస్సులు ఇంకా త్వరగా మీకు దొరుకుతాయి. అయితే ఒక్కొక్కసారి మనం అందరం అనుకుంటూ ఉంటామండి, మన కష్టాలు ఎవరికీ కనిపించటం లేదు, దేవుడు కళ్ళు మూసుకుని కూర్చున్నాడు, ఆఖరికి ఇంతలా అనుక్షణం కూడా తలచి కొలుస్తున్న సాయి కూడా నన్ను వదిలేశాడు, పట్టించుకోవటం లేదు అని. కానీ గుర్తుంచుకోండి, షిరిడీలో సజీవంగా నివసించే మన సాయినాథుడు మీరు రాత్రి కన్నీరు కారిస్తూ నిద్రపోయే ప్రతి క్షణాన్ని గమనిస్తున్నారండి. చెప్పారు కదా, నేను పిలిస్తే పలుకుతా, నా సమాధి నుండే నీకు సమాధానం దొరుకుతుంది అంటూ. ఇక్కడ బాబాగారు అంటున్నారండి, బిడ్డ, నువ్వు పడుతున్న కష్టం నాకు తెలుసు, నీ మనసులోని ఆందోళన, నువ్వు ఎవరికి చెప్పలేక పడుతున్న వేదన అన్నీ నేను ఎరుగుదును. నువ్వు ఒంటరివి కావు, నీ వెంట నేను ఉన్నాను, భయపడకు అంటూ నానండి. నిజంగా బాబాగారు ఎప్పుడు కూడా తమ భక్తులను విడిచిపెట్టలేదు. మీరు నిజంగా బాబా భక్తులు అయితే గనుక వెంటనే కామెంట్ బాక్స్లో ఓం సాయిరాం అంటూ కామెంట్ టైప్ చేసి మీ భక్తిని సాయి పాదాల దగ్గర సమర్పించండి.
మీరు పెట్టే ఒక్క కామెంటే మీ భక్తికి సంకేతం అవుతుంది. అది బాబా గారి దగ్గర మీ చిరునామా కూడా అవుతుంది. అయితే ఇక్కడ బాబా గారు మనకు ఈ రోజు ఈ పవిత్రమైన రాత్రి, గురువారం రాత్రి అందించబోతున్న ఆ సంకేతం ఏంటి? ముఖ్యంగా 3 సందేశాలను ఇస్తున్నారండి. మొదటి సందేశం ఇక్కడ బాబా గారు అంటున్నారు, నీ ప్రార్థనకు వెంటనే ఫలితం దక్కటం లేదు అంటే నీ కర్మల ఫలితం కరిగిపోతుందని అర్థం బిడ్డ. నిరుత్సాహపడకు. ఆ కన్నీళ్లను తుడిచే బాధ్యత నాది. ఆ ప్రయత్నంలోనే నేను ఉన్నాను అంటున్నారండి. 2వ సందేశం, శత్రునాశనం మరియు రక్షణ. తల్లి, నీ వెనుక మాట్లాడేవారు, నీకు ద్రోహం చేసిన వారు వారంతటా వారే తొలగిపోతారు. వాటంతట అవే నీ జీవితం నుంచి దూరం అవుతాయి. సాయి కృప ఉంటే ఎలాంటి దృష్టి దోషం కానీ, నకారాత్మక శక్తి కానీ నిన్ను ఏమీ చెయ్యలేవు. ఇక 3వ సందేశం, ఆర్థిక అభివృద్ధి, ధనలాభం. ఎవరికైతే డబ్బు ఇబ్బందులు ఉన్నాయో, ఎవరైతే అప్పుల వలయంలో చిక్కుకున్నారో వారు బాబా గారు కొత్త దారి చూపబోతున్నారండి వాళ్ళకి. కానీ దానికోసం మీరు చెయ్యాల్సిందల్లా ఒకటే, పూర్తి నమ్మకంతో బాబాను శరణాగతి వేడుకోవటమే, బాబాకు శరణాగతి చెందటమే. ఎందుకంటే ఈ పవిత్ర సందేశంలో అంతటి ఒక లోతైన అర్థం దాగి ఉంది. ఇప్పుడు నేను చెప్పే విషయం మీ ఒళ్ళు గగురుపాటికి గురి చేయవచ్చండి. ఇక్కడ బాబా గారు కేవలం పాత కథలు కావు, ఇప్పటికీ జరిగే సత్యాలే అన్నీ కూడా. మొన్నటి దాకా కూడా బాబా పరమ భక్తుడొకరు రాత్రి ఒక అద్భుత అనుభవం అయిందండి. ఆయన తీవ్రమైన అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకునే నిర్ణయానికి వచ్చారు. రాత్రి బాబా ఫోటో ముందు ఏడుస్తూ పడుకున్నప్పుడు వారి కలలోకి బాబా గారు వచ్చి ఒక మంత్రాన్ని ఉపదేశించారు. ఆ మంత్రాన్ని జపించిన కేవలం 24 గంటల్లో వారికి రావాల్సిన కోట్లాది రూపాయల డబ్బు చేతికి అందాయండి. ఆ అద్భుత మంత్రం ఏంటో దాన్ని నేను ఈ వీడియో చివరిలో చెప్పబోతున్నాను. అంతవరకు కూడా కాసేపు ఆగండి. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ మంత్రం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది, మీ తలరాతని మార్చేస్తుంది, మీ జీవితాన్ని, మీ బతుకుని మార్చేస్తుంది. అయితే ఇక్కడ బాబాకి కావాల్సింది పెద్ద పెద్ద కానుకలు కావు, కేవలం శుద్ధమైన భక్తి. మీరు ప్రతిరోజు ఇంట్లో బాబా గారిని ఎలా ప్రసన్నం చేసుకోవచ్చో తెలుసా? ప్రతి గురువారం కూడా బాబా ఫోటో ముందు నెయ్యి దీపం వెలిగించి బాబాకు కలకండ అంటే చాలా ఇష్టం, లేదా పాలను నైవేద్యంగా సమర్పించండి, లేదా పాలకోవాన్ని సమర్పించండి. అన్నింటికంటే ముఖ్యంగా ఎవరి మనసు నొప్పించకండి. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టండి. బాబా కేవలం రాతిలో కాదు, కరుణ ఉన్న ప్రతి ఒక్కరి హృదయంలో, గుండెలోనూ ఉంటారండి. మీరు ఇప్పటి వరకు కూడా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఎందుకంటే బాబా గారి ఇలాంటి నూతన అద్భుతాల వీడియోల కోసం మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే. బాబా గారి అద్భుతమైన వీడియోలు మీకోసం ఎదురు చూస్తున్నాయి. మీ ఒక్క లైక్, మీ ఒక్క సబ్స్క్రిప్షన్ కూడా మాకు బాబా సేవ చేయటానికి మరింత శక్తిని ఇస్తుందని గుర్తుంచుకోండి. అవును, నేను ముందే చెప్పినట్లు ఆ భక్తుని జీవితాన్ని మార్చేసిన బాబా అత్యంత శక్తివంతమైన మరియు రహస్య మంత్రం వేరే ఏది కాదండి, స్వయంగా ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక మంత్రం. ఆ మంత్రం ఏంటి అంటే ఓం అకులాయ నమః, ఓం అకులాయ నమః, ఓం అకులాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతి గురువారం రోజు లేదా ప్రతిరోజు ఎంతో భక్తితో, శ్రద్ధతో, నమ్మకంతో, శ్రద్ధ సబూరితో 108 సార్లు కానీ 1108 సార్లు కానీ జపిస్తే అత్యంత అద్భుతం జరుగుతుందండి. ఈ ఒక మంత్రాన్ని ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక్కసారి జపించి చూడండి. మీ ఇంట్లోని సమస్త దరిద్రాలు, అనారోగ్య సమస్యలు మాయమైపోతాయి. ఇంట్లో సుఖశాంతి, ఐశ్వర్యాలు వెల్లువిరుస్తాయి. ఎన్నడూ చూడని ఒక ఆనందం మీరు చూస్తారు. ఈ రోజు గనుక ఈ రాత్రి బాబా సందేశం మీ మనసుకు శాంతిని ఇచ్చింది అంటే వెంటనే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ ఆప్తులు, మీ స్నేహితులు కష్టాల్లో ఉన్న వారికి ఈ వీడియోని వెంటనే షేర్ చేయండి. కనీసం 9 మందికి షేర్ చేసి బాబా గారి కృపకు పాత్రలు అవ్వండి. మర్చిపోకుండా ఓం సాయిరామ్ అంటూ ఇక్కడ రాయండి. బాబా గారు ప్రతి అడుగులోనూ మిమ్మల్ని కాపాడుతున్నారు. బాబా గారు మన ప్రతి ప్రార్థనని వింటున్నారు, ఆలకిస్తున్నారు అనటానికి వారు మనకు ఇచ్చే కలలే సాక్ష్యం. ఒకవేళ మీ కలలో వీటిలో ఏదైనా ఒక దృశ్యం వస్తే బాబా గారు మీ చెయ్యి పట్టుకుని ఉన్నారు అని అర్థం చేసుకోండి. మరి ఆ అద్భుతమైన కళలో ఏంటో తెలుసా? ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి చివరి కళ అయితే సాక్షాత్తు కూడా బాబా గారి దర్శనమే. ఇక మొదటి కళ, మీరు షిరిడీకి వెళ్ళినట్టు
షిరిడి యాత్రకు సిద్ధమవుతున్నట్టు, మీకు టికెట్లు బుక్ అవుతున్నట్టు, ఎవరో షిరిడి వెళ్దాం వస్తావా అని పిలుస్తున్నట్టు, మీరు అక్కడికి వెళ్తున్నట్టు, అక్కడ షిరిడీలో మీరు నడుస్తున్నట్టు, అక్కడ దుని దగ్గర మీరు కూర్చున్నట్టు, దునిని దగ్గర నుంచి చూస్తున్నట్లు ఇలా కల వస్తే గనక మీ కోరికలు త్వరలో నెరవేరబోతున్నాయని మరియు మీ పాపకర్మలు కరిగిపోతున్నాయని అర్థం. రెండవ కళ, పసుపు రంగు వస్త్రం లేదా కాషాయ బట్టలు ధరించిన సన్యాసి. ఎవరైనా సన్యాసులు మీ కలలోకి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదించినట్టయితే లేదా మీకు ఏదైనా ఇస్తే మీ ఇంటికి ఉన్న దృష్టి దోషాలు మరియు నకారాత్మక శక్తులు నశించాయని తెలుసుకోండి. మూడవ కళ, తులసి మొక్క లేదా ఆవు దర్శనం. కలలో కామధేనువు లేదా పచ్చని తులసి కోట కనిపిస్తే మీ ఇళ్లలో ధన ధాన్యాల కొరత తీరుతుందని, అప్పుల బాధ నుండి మీకు విముక్తి లభిస్తుందని స్వయంగా బాబాగారే సూచిస్తున్నారు. నాలుగవ రహస్య కళ, బాబాగారి అక్షతలు లేదా ప్రసాదం. ఒకవేళ బాబా మీకు అక్షంతలు ఇచ్చి లేదా ప్రసాదం ఇచ్చేలా కళ వస్తే మీరు జన్మ జన్మాంతరాల పుణ్యం చేసుకున్నారని అర్థం. బాబా మీ మొత్తం కుటుంబాన్ని తన రక్షణ కవచంలో ఉంచుకున్నారని అర్థం. సాక్షాత్తు బాబా గారే తన స్వహస్తాల మీదుగా, తన చేతుల మీదుగా మీకు ప్రసాదం కానీ, అక్షతలు కానీ, ఏదో ఒకటి విభూతి కానీ ఇస్తున్నారు అంటే ఎంత అద్భుతం అండి. కుటుంబాన్ని మొత్తం కూడా తన రక్షణ కవచంలో ఉంచి రక్షిస్తున్నారు అని అర్థం చేసుకోండి. మీకేమైనా ఇలాంటి కళ వస్తే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మరియు కామెంట్ లో బాబా గారి అద్భుతం సత్యం అని కామెంట్ రాయండి. ఇక్కడ మీ కామెంట్ ఏదైతే ఉందో అది బాబా గారి పాదాలకే చేరుతుంది. బాబా గారిని కరుణ ఎలాంటిదో అనటానికి ఇటీవల జరిగిన ఈ ఘటనే సాక్ష్యం అండి. బెంగళూరులో నివసించే ఒక పేద కుటుంబంలోని తల్లికి ఒక్కడే కొడుకు ఉన్నాడు. అతనికి తీవ్రమైన రోగం వచ్చి ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు చేతులెత్తేశారు. ఇంకా కొన్ని గంటలు మాత్రమే మీ కొడుకు బతుకుతాడు, మీ ఇంటికి తీసుకెళ్ళండి అని చెప్పేశారు. ఆ తల్లి వద్ద డబ్బు లేదు. మరోవైపు కొడుకును కోల్పోతానని భీతి. ఆమె ఇంట్లోని బాబా ఫోటో ముందు కొడుకును పడుకోబెట్టి బాబా గారి దుని విభూతిని ఆ అబ్బాయి నుదుటిన రాసి నాలుకపై రాసింది. రాత్రంతా కన్నీరు కారుస్తూ బాబా నా కొడుకును నువ్వే కాపాడాలి అంటూ బాబా నామస్మరణ చేస్తూ జాగరణ చేసింది. ఆశ్చర్యం ఏంటంటే ఉదయం అయ్యేసరికి చనిపోయే స్థితిలో ఉన్న ఆ బాలుడు కళ్ళు తెరిచి, అమ్మా, తెల్లటి బట్టలు వేసుకున్న ఒక తాత వచ్చి నా తల నిమిరారు, ఇప్పుడు నాకు ఎలాంటి నొప్పి లేదు అని అన్నాడు. వైద్యులే ఈ అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అవునండి, వైద్య లోకానికి సాధ్యం కానిది మన సాయి విభూతితో సాధ్యమైందండి. బాబా కృప ఉంటే చావు కూడా మీ దగ్గరికి రావటానికి భయపడుతుంది. మీరు ఎంత కష్టంలో ఉన్నా సరే, ఎంతటి బాధలో ఉన్నా సరే, ఇప్పటి నుంచే ఈ నియమాన్ని పాటించండి. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు కాళ్ళు చేతులు కడుక్కుని మంచంపై కూర్చొని లేదా ఉన్న చోటనే కూర్చొని కళ్ళు మూసుకొని మీరు బాబా గారిని స్మరించుకోండి. బాబా, ఈరోజు నేను చేసిన తప్పులను క్షమించు, రేపటి రోజును నాకు శుభప్రదంగా మార్చు, నా కష్టాలను నీ పాదాలకు అర్పించాను, నువ్వే నాకు దారి చూపించు తండ్రి అని 3 సార్లు సంకల్పించుకోండి. ఆ తరువాత ఇక్కడ చెప్పినటువంటి ఈ మంత్రాన్ని ఓం అకులాయ నమః అనే మంత్రాన్ని 9 సార్లు జపించి పడుకోండి. మీ మనసులోని ఆందోళనలన్నీ కూడా తొలగిపోయి బాబా గారి మీ కలలోకి వచ్చి దారి చూపుతారు. ఏదైనా ఇబ్బందిగా నలతగా ఉంటే ఆ నలతని, ఇబ్బందిని, కష్టాన్ని బాబా గారు తన స్పర్శతో తొలగిస్తారు. ఈ అద్భుతమైన వీడియోని మీతోనే ఉంచుకోవద్దు, మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకోండి. మీ మొత్తం కుటుంబానికి మరియు గ్రూపులకు కూడా షేర్ చేయండి. మీ ద్వారా ఇంకొకరు బాబా నామస్మరణ చేస్తే ఆ పుణ్యం మీకు మంచికి కారణమవుతుంది. గుర్తుంచుకోండి, బాబా సందేశం మీకు రాత్రి వేళ చేరింది అంటే మీ కష్టకాలం ముగిసిపోయింది అని అర్థం చేసుకోండి. బాబా అనుగ్రహం మీపై ఉంది అని మీరు అనుకోండి. ఈ వీడియో మీకు నిజంగా భక్తిని మరియు మనశ్శాంతిని ఇస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి. ఇటువంటి శక్తివంతమైన ఆధ్యాత్మిక మరియు బాబా అద్భుతమాల వీడియోలను రోజు చూడటానికి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాబా గారు అనుక్షణం మీకు తోడు నీడగా ఉంటారు. ఈ రోజు రాత్రి పడుకునే ముందు ఈ వీడియో మీ కంట పడింది అంటే మీకు ఎంతో కాలంగా తీరని కోరిక కానీ, తీరని కల కానీ, తీరని అనారోగ్య సమస్య కానీ ఏదైతే అది ఉందో బాబా గారితో చెప్పుకొని బాబా గారి పాదాల వద్ద ఉంచి పడుకోండి. ఖచ్చితంగా రాత్రికి బాబా గారి దర్శనం మీకు కలుగుతుంది. కలలో కనిపించి లేదా వినిపించి మీకు ఒక దారి చూపుతారు. మీ జబ్బుని నయం చేస్తారు. అనుక్షణం బాబా గారు మిమ్మల్ని అంటి పెట్టుకుని ఉంటారు. కంటికి రెప్పలా కాపాడుకుంటూనే ఉంటారు.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబాయ్ గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరాం.